దేవుని సన్నిధి ఎప్పుడు ఉంటుందండి? ఎప్పుడు ఉంటుంది దేవుని సన్నిధి? నిర్గమాకాండం 3వ అధ్యాయం. దేవుని సన్నిధి నీ దగ్గర ఉంటే ధైర్యం ఉంటుంది. మరి దేవుని సన్నిధి ఎప్పుడు ఉంటుంది నీ దగ్గర? నిర్గమాకాండం 3వ అధ్యాయం 5వ వచనం. అందుకైన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. నీవు నిలుచున్న ప్రదేశము పరిశుద్ధ ప్రదేశము. దేవుడు ఆ మండుచున్న పొద దగ్గరికి వచ్చాడండి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మండుచున్న పొద దగ్గరికి వచ్చాను, నా సన్నిధి అక్కడ ఉంది, కానీ మోషే నువ్వు రావద్దు నా దగ్గరికి అంటున్నాడు. నువ్వు నా దగ్గరికి రావద్దు. దేవుని సన్నిధి ఎవరి దగ్గర ఉంటుందంటే, జాగ్రత్తగా వినండి, మండుచున్న పొద దగ్గరైనా దేవుని సన్నిధి ఉంటుంది, కానీ మోషే దగ్గర దేవుని సన్నిధి లేదండి. మోషే దగ్గర దేవుని సన్నిధి లేదు. ఎందుకు లేదంటే, మోషే దగ్గర ఒక ఉండకూడదు ఉంది. అదేంటి తెలుసా? మోషే నీ చెప్పులు విడు, నీ చెప్పులు విడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఈ చెప్పులకుండే లక్షణం ఏంటంటే, ఇంట్లో బాగా పాలిష్ కొట్టి బాగా తుడిచి దానికి స్నానం చేసి దానికి అది చేసి ఇది చేసి బయటికి తీసుకుపోయినాం అనుకో, అది అన్నిటిని అతికించుకొని వస్తుంది లోపలికి. ఎంత ఖరీదైన లెదర్ షూ వాడు, 7,000 కాదు 10,000 కాదు, ఉన్నాయి చెప్పులు అలాంటివి, 15,000 20,000 30,000, అవి ఎంతైనా కానీ నువ్వు నడిచినప్పుడు అనవసరమైన వాటన్నిటిని అతికించుకొని వస్తుంది. దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో చాలా అతికించుకున్నావు. నువ్వు ఫరో దగ్గర ఉన్నప్పుడు చాలా వచ్చేసాయి నీకు, భోగ భాగ్యాల్లో తులతూగావు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క అరణ్యంలో గొర్రెలు మేపుతూ ఏమేమి పాడు పనులు చేశాడో మనకు తెలియదు. ఇప్పుడు దేవుడు అంటాడు, మోషే ఆ మండుచున్న పొద దగ్గరైనా ఉంటాను, కానీ నీ దగ్గర నేను ఉండను. ఎందుకంటే నీ దగ్గర ఉండకూడదు ఏదో ఉంది. దేవుని సన్నిధి నీతో ఉండాలి అంటే నీ జీవితంలో ఉండకూడదు ఏదో అది తొలగించుకో. నీకు తెలుసు అది ఏది అపవిత్రమో, ఏది పాపమో, ఏది అపరిశుభ్రతో, లేదా ఏది దేవునికి ఇష్టం లేదో అది నీ జీవితంలో ఉంటుంది ఏదో ఒకటి. అది సహోదరులకు ఒక రకంగా, సహోదరులకు ఒక రకంగా, యవనస్తులు ఎవరి రేంజ్లో సాతాను వారి దగ్గరికి ఉండకూడని తీసుకొని వస్తాడండి. అది చూడకూడని దృశ్యమైనా, లేకపోతే ఉండకూడని ఒక లక్షణమైనా, లేకపోతే ఎంత చిన్నదైనా పెద్దదైనా, నీ దగ్గర పాపం ఉంటే దేవుడు నీ దగ్గర ఉండాడు. దేవుడు అంటున్నాడు, యెహోషువ ధైర్యంగా ఉండు. ఎప్పుడు ధైర్యంగా ఉంటావు తెలుసా? వెన్ ఐఎమ్ విత్ యూ, నేను నీతో ఉంటే. మరి దేవుడు ఎప్పుడు ఉంటాడు? పరిశుద్ధంగా జీవించాలి. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అర్థం కావడం చెప్తాను. నెత్తి నోరు కొట్టుకొని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పరిశుద్ధంగా జీవించు. ఎందుకంటే దేవుని సన్నిధి నీలో ఉంటే ధైర్యం ఉంటుంది. ఈరోజు ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఉలిక్కి పడుతున్నావు. కలలో భయమే, అన్ని చోట్ల భయమే. వై? వీఆర్ మిస్సింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధి, పరిశుద్ధమైన దేవుని సన్నిధి. దేవా నువ్వు వచ్చిందే మోస కోసం కదా, మరి మోసను చూసి దేవుడు అంటాడు, నువ్వు రావద్దు మోస నా దగ్గరికి అంటాడు. నువ్వు నా రావద్దు అంటాడు. ఎందుకు రాకూడదు? వచ్చిందే నువ్వు మోస కోసం కదా. ఎందుకంటే ఆయన విడిచిపెట్టాల్సింది కొన్ని ఉన్నాయి, అతికించుకున్నవి కొన్ని ఉన్నాయి, లేదా బై డిఫాల్ట్ అతుక్కున్నవి కొన్ని ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని సన్నిధి నీతో ఉంటే నిరుత్సాహం ఉండదు. దేవుని సన్నిధి కాకుండా సాతాను సన్నిధి ఉందా, ఎక్కడ లేని నిరుత్సాహం నీకు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, సాటన్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ డిస్కరేజింగ్ పర్సన్. సాతాను అందరికంటే నిరుత్సాహాన్ని తీసుకొని వచ్చి భయాన్ని పుట్టించి నీ జీవితాలు అద్భుతాలు లేకుండా చేస్తాడు. కానీ దేవుడు నీతో ఉంటే దేవుని యొక్క సన్నిధి ఏం చేస్తుంది తెలుసా? నీకు పరిశుద్ధతనివ్వడం మాత్రమే కాదు, నీ జీవితాల్లో ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. దేనికి? అద్భుతాలు పొందుకోవడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి. మన జీవితాలు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తెలుసా? అద్భుతాలు జరగాలి ప్రభు, ఆశ్చర్యకార్యాలు జరగాలి ప్రభు, వాగ్దానాలు నెరవేరాలి ప్రభు. దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉందా అంటే పరిశుద్ధంగా జీవిస్తున్నావా? పరిశుద్ధంగా జీవించకుండా నా జీవితంలో యెహోషువలాగా దీవించు, యెహోషువ 1:6 నా జీవితం నెరవేరాలంటే దేవుడు అంటాడు, నా సన్నిధి నీ దగ్గర లేదు. యు ఆర్ ఎ పర్సన్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. భయం ఉంది, ఊరికి అడుగుతున్నావు కానీ లోపల భయం ఉంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలను పరీక్షించుకుందాం. దేవుని బిడలారా, నెంబర్ 1, నీ జీవితంలో నువ్వు ధైర్యంగా ఉండాలంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందండి? పరిశుద్ధత ఎక్కడుంటుందో అక్కడే దేవుని సన్నిధి ఉంటుంది. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5 అధ్యాయాలు యెషయా ప్రవచించాడు. 6వ అధ్యాయంలోకి వస్తుండగానే దేవుడు అంటున్నాడు, యెహోషువ నిన్ను చూస్తే నాకు నీ పెదవులు అపవిత్రంగా ఉన్నాయి.
అంటే మొదటి 5 అధ్యాయాలు పరిశుద్ధంగా ఉన్నాడు, 6వ అధ్యాయంలోనికి వస్తున్నా కానీ అతని పెదవుల్లో, అతని మాట తీరులో అపవిత్రత, అతని మాట తీరులో ఒకవేళ అబద్ధాలు వచ్చేసేమో, అతని మాట తీరులో మాటలు మారిపోయాయేమో, ఏదంటే అది మాట్లాడుతున్నాడేమో. యెషయాతో దేవుడు అంటాడు, యెషయా నేను ఎవరిని తెలుసా? పరిశుద్ధుడిని. నువ్వు పరిశుద్ధుడైన దేవుని పరిచర్య జరిగించాలంటే అపవిత్రమైన పెదవులతో ఏ రకంగా జరిగిస్తావు? అందుకే కారుతో తీసిన నిప్పు అతని పెదవులను తాకింది. దేవుని బిడ్డలారా, అందుకే యెహోషువను దేవుడు వాడుకున్నాడు, ఆశీర్వదించాడు. యేసుప్రభు యొక్క పుట్టుక, యేసుప్రభు యొక్క మరణం, యేసుప్రభు యొక్క పునరుత్థానం, యేసుప్రభు యొక్క రెండవ రాకడ అన్నిటిని గురించి యెషయా వివరించాడు. ఎందుకు తెలుసా? అతడు పరిశుద్ధుడుగా దేవుని సన్నిధిని ఆస్వాదించాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నువ్వు చదువుకున్న స్థలాల్లో, నీ ఉద్యోగంలో, నీ ఒంటరిగా, నీ సెల్ దగ్గర, నీ టీవీ దగ్గర, ఆర్ యూ లివింగ్ ఎ హోలీ లైఫ్? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? పరిశుద్ధంగా కనపడుతున్నావా? అప్పుడే నీకు ధైర్యం ఉంటుంది, అప్పుడే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. యెహోషువతో దేవుడు అంటున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఎప్పుడు ధైర్యం? దేవుడుంటే ధైర్యం, దేవుడుంటే ధైర్యం. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా దేవుని సన్నిధిని బట్టి నీకు ధైర్యం వస్తుంది. రెండవదిగా 6వ వచనం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. ఏమంటున్నాడండి అక్కడ? నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. రెండవదిగా దేవుని బిడ్డగా నీకు ధైర్యం ఎప్పుడు ఉంటుంది అంటే, మొదటిగా దేవుని సన్నిధిని బట్టి నీకు ధైర్యం ఉంటుంది. రెండవదిగా దేవుడు అంటున్నాడు, నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును. దేవుడు అంటున్నాడు, నేను పితరులకు ఏం చేశాను? ప్రమాణం చేశాను. ఎవరికి? అబ్రహాముతో దేవుడు ప్రమాణం చేశాడు. ఈ ప్రమాణం చేసిన దాన్ని నువ్వు నమ్మితే యెహోషువ, నీ జీవితంలో భయం దూరం అయిపోతుంది. అంటే దేవుడు చెప్పే మాట, నా సన్నిధిని బట్టి నీకు భయం ఉండదు. రెండవదిగా, నేను పితరులతో వాగ్దానం చేశానే, వాగ్దానాన్ని నేను నమ్మితే నీ జీవితంలో భయం ఉండదు. వాగ్దానాన్ని నమ్మితే, ఐ హ్యావ్ ప్రామిస్డ్ విత్ అబ్రహాం, అబ్రహాముతో ప్రమాణం చేశాను, కనాను వారికి ఇస్తానని. ఆ మాటను నమ్మేవనుకుందాం, నిశ్చయముగా ఈ ప్రజల స్వాధీనం నువ్వు చేస్తావు. అదర్వైజ్ నువ్వు చేయవు. నీ భయం ఏంటి తెలుసా? నీ భయం ఏంటి తెలుసా? ఎలా కాదు, ఆల్రెడీ నేను ప్రామిస్ చేశాను. లుక్ ఎట్ దట్ ప్రామిస్. ఆ వాగ్దానాన్ని చూడు, వాగ్దానాన్ని చూడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో వాగ్దానము వైపు చూసే ప్రతి పరిస్థితిలో వీ విల్ గెట్ ఎనార్మస్ కరేజ్ అండి. ఎక్కడ లేని ధైర్యం మనకు వస్తుందండి. దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా ఆయా విషయాల్లో భయం కలుగుతుందండి. అమ్మో, ఏ రకంగా ప్రతి నెల మన ఖర్చు పెరుగుతూనే ఉంటుందండి, తగ్గేది కాదు. ప్రతి నెల మన ఖర్చు పెరుగుతుంటే అనుకుంటే భయం వేస్తుంది. ఏ రకంగా? ఎప్పుడు భయం కలిగినా దేవుడు పరిచర్యకి ఇచ్చిన వాగ్దానాలు పట్టుకుంటానండి. నేను 54వ అధ్యాయం యెషయా గ్రంథం చదువుతా. ఎప్పుడైతే ఆ అధ్యాయాన్ని చదవడం ప్రారంభిస్తానో దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా? ఆ వాగ్దానాలు ఒక్కొక్కటి కనబడుతుండగా ఇంకా పర్లేదు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు, దేవుడు ఖచ్చితంగా. నువ్వు ఎప్పుడైతే కూర్చొని ఆలోచన చేస్తావో అయిపోయి నీ జీవితంలో ఆ ధైర్యం బదులు అధైర్యం అనేటువంటిది వస్తుంది. యూ విల్ లూజ్ వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ కరేజ్. ఇంతవరకు ఉన్నటువంటి కొద్దో గొప్ప ధైర్యం కూడా అది అంతరించిపోతుంది. కానీ ఎప్పుడైతే దేవుని మాట నువ్వు చూస్తావో, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడగలం. వాగ్దానం అంటే ఏంటి తెలుసా? అర్థం చేసుకోండి, దేవుడు రాసిచ్చిన చెక్ అది. ఈ లోకంలో ఎవరైనా చెక్ రాసి నీ దగ్గర పెట్టుకున్నారనుకో, ఎవరైనా రాసి మీకు ఇచ్చారు, 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చారనుకుందాం. ఆ చెక్ నీ దగ్గర పెట్టుకుంటే ఏమన్నా ప్రయోజనమా? ఆ చెక్ను ఉపయోగిస్తేనే నీకు దాని ద్వారా ప్రయోజనం ఉంటుంది. దేవుడు రాసిచ్చిన పరలోకపు చెక్కులే వాగ్దానాలు. ఈ వాగ్దానాలను చూసినప్పుడు నీకు ధైర్యం కలుగుతుంది. ఈ వాగ్దానాలు చూసినప్పుడు ధైర్యం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, మనతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాగ్దానాలను చూస్తున్నావా, మర్చిపోతున్నావా? లాస్ట్ వీక్ మన టీం వాళ్ళు ఏం చేశారంటే, ఒక మెమరీ కార్డు నాకు ఇచ్చారండి. ఆ మెమరీ కార్డు నాకు ఇస్తే నేనేం చేశానంటే, ఆ మెమరీ కార్డు నా దగ్గర పెట్టుకొని అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను కాపీ చేసుకున్నాను. ఆ తర్వాత మరుసటి వారం జాషువా వచ్చి అడిగాడు, డాడీ మెమరీ కార్డు. అవును మెమరీ కార్డు కదా అని ఎతికితే ఎక్కడ లేదు. చాలా ఖరీదైన మెమరీ కార్డు, 1000 రూపాయలు. చూడడానికి అంత ఉంటుంది కానీ 1000 రూపాయలు అవుతుంది అది.
సో ఇప్పుడు ఈ మెమరీ కార్డు దొరకాలి. ఎత్తికాను సిస్టము, బ్యాగ్స్, తర్వాత నేను ఏవేవైతే బ్యాగ్స్ వాడతానో ల్యాప్టాప్ అన్నీ వెతికాను, ఎక్కడ లేదు. చాలా బాధేసింది. ఏంటి ప్రభా, ఇంత ఖరీదైంది పోయింది, దాంట్లో డేటా కూడా ఉంది, రికార్డ్ అయిన మెసేజ్ ఉన్నాయి, పోయినాయే అని చాలా బాధపడ్డాను. ఇక పోయిందిలే అనుకున్నాను. ఏం చేద్దాం, ఎక్కడ పెట్టేశానో అని. ఒకరోజు ఏమైందంటే ఉదయాన్నే నేను నా బెడ్ పైన చాలా బైబిల్స్ ఉంటాయండి, ఎప్పుడు నా ఎదుట ల్యాప్టాప్ ఉంటుంది. ఎప్పుడు దేవుడు నాకు ఒక తలంపించిన ఆ మెసేజ్ టైప్ చేసుకుంటూ ఉంటాను నేను. సో నా దగ్గర చాలా బైబిల్స్ ఉంటాయి, అంటే తెలుగు బైబిల్స్, కొన్ని పాత బైబిల్స్ ఉంటాయి. సో నేనేం చేశానంటే నా బెడ్ను కొంచెం అలా సర్ది ఒక బైబిల్ తీసుకొని ఆ బైబిల్ని తెరిచానండి. తెరిస్తే ఆడుంది మెమరీ కార్డు. ఎక్కడుంది మెమరీ కార్డు అంటే ఆ రోజు ఎప్పుడో బైబిల్ తెరిచాను, ఆ తర్వాత అది పక్కన పెట్టి వేరే బైబిల్ చదువుతూ వచ్చాను. కానీ ఆ బైబిల్ చదవలేదు నేను, ఆ బైబిల్ తెరలేదు. ఏడుంది తెలుసా, ఆ బైబిల్లో ఉంది. అప్పుడు నాకు అనిపించింది, అరే ఆ రోజు నేను సిద్ధపడింది ఈ బైబిల్లో కదా వాక్యము, ఈ బైబిల్లో చూస్తూ కాపీ చేసి ఏదో ఫోన్ వస్తే నేను ఏం చేశానంటే ఆ మెమరీ కార్డు తీసి నా జోబులో పెట్టుకోవాల్సింది బైబిల్లో పెట్టుకున్నా. అంతే, బైబిల్ పేజీలు గాలికల్లా తిరిగిపోయాయి, బైబిల్ మూసేసా, మళ్ళీ దొరకలేదు బైబిల్. ఆశీర్వాదాలన్నీ ఎక్కడున్నాయి తెలుసా, నీ వాగ్దానాల్లో ఉన్నాయి, కానీ నువ్వు దాన్ని తెరవడంలా, దాన్ని ఉపయోగించడంలా. ఎప్పుడో వాగ్దానం, ఆ వాగ్దానం మర్చిపోయి ఉంటాం. సాతాను అనుకుంటాడు నువ్వు బాగా మర్చిపోవాలి, పరలోకపు చెక్కును మిస్ అయినట్టే నువ్వు వాగ్దానాన్ని కోల్పోవడం అంటే. దేవుని బిడ్డలారా, ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకుందాం, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడండి. ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చిన తర్వాత మీరేం చేస్తారు, పోయి మందుల షాప్కి వెళ్ళి ఆ ప్రిస్క్రిప్షన్తో మందులు కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత ఇంకేముంది లేని ప్రిస్క్రిప్షన్ పడేసినారు అనుకుందాం, ఏమవుతుంది, మందులు వాడినంత వరకు వాడతాం. మందులు అయిపోయిన తర్వాత ఆ డబ్బాను ఆ బాటలో పడేసినారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, దిక్కు తెలియదు. ఎందుకు, ఆ ప్రిస్క్రిప్షన్ లేదు. ఆ ప్రిస్క్రిప్షన్ అంటే ఎన్నిసార్లు వాడాలి, ఎంతకాలం వాడాలి, ఆల్రెడీ డాక్టర్ దానిపైన కొన్ని రాసుకుంటాడు. నీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, నీ యొక్క పాస్ట్ హిస్టరీ అంటే అన్నీ రాసుకుంటాడు. నీ బయోడేటా అంతా దాంట్లో ఉంటుంది. ఇప్పుడు అది మిస్ అయిపోయింది అనుకుందాం, నీ జీవితంలో నష్టపోయేది నువ్వే, డాక్టర్ కాదు. డాక్టర్కి ఏం నష్టం ఉండదు, నష్టపోయేది ఎవరికి, నీకే. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, యెహోషువ నీకు ధైర్యం ఉండాలి అంటే లుక్ ఎట్ ద ప్రామిస్ దట్ ఐ గివెన్ టు అబ్రహాం. అబ్రహాముకు నేను ఇచ్చిన వాగ్దానం ఒక్కసారి చూడు యెహోషువ. ఇఫ్ యు లుక్ ఎట్ దట్, ప్రమాణం చేశాను నేను ఆ దినాన ఖచ్చితంగా ఈ ప్రజల స్వాధీనం చేస్తాను, ఐఎమ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ దట్. యెహోషువ ఎదుట యోర్దాను వచ్చినప్పుడు అందరు అడిగింటారు, ఏ రకంగా యోర్దాను నిలిచిపోతుంది? యెహోషువ దేన్ని చూసి ధైర్యం తెచ్చుకుంటాడు కదా, అబ్రహాముకు దేవుడు చెప్పాడు కదా, ఆ వాగ్దానం ఇప్పుడు నెరవేరుతుంది. ఇప్పుడు ఆ దేవుడు ఉంటాడు, నిన్ను విడువను ఎడబాయనన్నాడు, పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఉంటాడు. Then God began to work there. ఈరోజు మన జీవితాల్లో we have forgotten the promises. వాగ్దానాలు మర్చిపోయాం. ఇక 3 నెలల్లో మళ్ళీ కొత్త వాగ్దానం కోసం ఎదురు చూస్తాం మనం. దేవుని బిడ్డలారా, మన పరిచయంలో దేవుడు ఇచ్చిన కృప ఏంటి తెలుసా? ప్రతిరోజు వాక్యం ద్వారా దేవుడు ఏదో ఒక వాగ్దానం దయచేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ద మోర్ యు క్లెయిమ్ ద ప్రామిస్, ఎంతగా దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తావో, ఎంతగా దేవుని వాక్యం దగ్గర నువ్వు గడుపుతావో, అధైర్యపడవు, నువ్వు ధైర్యాన్ని కలిగి ఉంటావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, యెహోషువ నిశ్చయముగా ఈ ప్రజల స్వాధీనం చేస్తావు. మోషే చేయలేదు, నువ్వు చేస్తావు. ఎందుకు చేస్తావు తెలుసా? నెంబర్ 1, ధైర్యాన్ని బట్టి. ఆ ధైర్యం దేన్ని బట్టి వస్తుంది? మొదటిగా పరిశుద్ధంగా నువ్వు జీవిస్తే, నేను నీతో ఉంటే ధైర్యం. 2, నా వాగ్దానాలు నీతో ఉంటే ధైర్యం. 3వదిగా బైబిల్లో చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దానిని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. యెహోషువతో దేవుడు అంటాడు, నీ మార్గం వర్ధిల్లుతుంది. అది యోర్దాను దగ్గరికి వెళ్ళావా, అక్కడ నువ్వు వర్ధిల్లుతావు. ఎరికో దగ్గరికి వెళ్ళావా, అక్కడ వర్ధిల్లుతావు. 31 మంది రాజులు నీకు వ్యతిరేకంగా వచ్చారా, అక్కడ కూడా నువ్వు వర్ధిల్లుతావు. ఎప్పుడు? ధైర్యంగా ఉంటే. మళ్ళీ ధైర్యం దేన్ని బట్టి వస్తుంది? 3వదిగా దేవుడు అంటున్నాడు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు. నెక్స్ట్ ఉంటుంది, దివారాత్రము దానిని
ధ్యానించిన ఎడలా. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడలా. దేవుడు అంటున్నాడు దివారాత్రము చదివితే కాదు. జాగ్రత్తగా వినండి. చాలా సందర్భాల్లో దివారాత్రము చదువుతాం, కానీ దేవుడు అంటున్నాడు మాట ఏంటంటే ధ్యానిస్తే నీకు ధైర్యం ఉంటుంది. వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే, వాగ్దానాన్ని చూస్తే ధైర్యం. దేవుడు ఇంతకుముందు బైబిల్లో వీళ్ళకి వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడు, నాకు కూడా నెరవేర్చాడు. అది దాన్ని బట్టి ధైర్యం, దేవుని సన్నిధిని బట్టి ధైర్యం. మూడవదిగా ధ్యానిస్తే ధైర్యం ఉంటుంది. వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. ఏంటి ధ్యానించడం అంటే? ఉదాహరణకు చెప్తాను. మీకు ఒక విత్తనం నేను ఇచ్చాను అనుకుందాం. ఆ విత్తనాన్ని మీరు గుంత తవ్వి బూడ్చిపెడతారండి. బూడ్చిపెట్టిన తర్వాత ఏం చేస్తారు? ఇంక వదిలేస్తారా? ప్రతిరోజు దానికి నీళ్లు పోసి, ప్రతిరోజు దాని విషయంలో జాగ్రత్త వహించి దాని చుట్టూ. అంటే విత్తనం విత్తిన తర్వాత వదిలేయవు నువ్వు. దాన్ని ఏం చేస్తావు తెలుసా? దాని గురించి మళ్ళీ ఆలోచన చేస్తావు, మళ్ళీ పట్టించుకుంటావు, మళ్ళీ దానికి దగ్గరికి వెళ్తావు, మళ్ళీ దాని విషయంలో జాగ్రత్త వహిస్తావు, మళ్ళీ దాని కొరకు పని చేయడం ప్రారంభిస్తావు. ధ్యానించడం అంటే ఏంటి తెలుసా? దేవుడును వాక్యాన్ని నీ ఎదురు ఉంచుకొని గబ 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 జనగణమన పాడినట్లు చదివితే కాదు, దాన్ని ధ్యానించడం ప్రారంభించు. ఈ పదం ఎందుకోసం రాయబడింది? ఈ పదం ఎందుకు ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు? ఈ వాక్యంలో ఏముంది? ఈ వాక్యం వెనక దేవుడు ఏం చేశాడు? ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. వెన్ యు మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యం ఏంటిది? ప్రతి సందేశం అదే కదండి నేను చేసేది. ఆ వాక్యాన్ని చదువుతా. ఇది యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఎన్నిసార్లు మనం చదివాం. బట్ మళ్ళీ దేవుని ఆత్మ నడిపిపులు ఐ బిగాన్ టు స్టడీ దాట్. దాన్ని మెడిటేట్ చేయడం ప్రారంభించినాను, ధ్యానించడం ప్రారంభించినాను. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదవకుండా ధ్యానిస్తావో, చదువువాడు ధన్యుడు, కానీ ధ్యానించువాడు తన మార్గమును వర్ధిల్ల చేసుకుంటాడు, చక్కగా ప్రవర్తిస్తాడంట. వాక్యాన్ని ధ్యానించినటువంటి వ్యక్తి తప్పుల వెంబడి తప్పులు చేస్తాడు, ప్రవర్తన మారిపోతుంది. ఎన్ని బైబిల్ అయినా ఉండు, ఎన్నిసార్లు బైబిల్ అయినా చదువు, చక్కగా ప్రవర్తించాలంటే వాక్యాన్ని ధ్యానించు. ఈ వాక్యం ఏంటిది? ఎందుకు దేవుడు ఇలా మాట్లాడాడు? ఈ వ్యక్తితో ఎందుకు ఇలా మాట్లాడాడు? మరి నా జీవితంలో ఏమని మాట్లాడబోతున్నాడు? దేవుని బిడలారా, వాక్యమును ధ్యానించడం అంటే వాక్యాన్ని దగ్గరను గడిపి వాక్యములో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకోవడమే ధ్యానించడం. వాక్యాన్ని గురించి పదే పదే ఆలోచించు. సమస్యను గురించి పదే పదే ఆలోచించొద్దు, వాక్యాన్ని గురించి పదే పదే ఆలోచించు. చర్చిలోనికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది సమస్యను గురించి ఆలోచన చేస్తారు, వాళ్ళ జీవితాలు అద్భుతాలు జరగవు. దేవుని వాక్యాన్ని ఆలోచించు. దేవుడు నాతోనే కదా మాట్లాడేది, నేను ఇది చేయలేదు కదా, నేను చెయ్యాలి ఇది. దివారాత్రము ధ్యానించు యెహోషువ. దేవుడు అంటున్నాడు, యెహోషువ నీ దగ్గర ధర్మశాస్త్రాన్ని పెట్టుకో, దానికి జిబ్బేసి బాగా చూసుకో. కాదు, దివారాత్రము ధ్యానించు. నీవు బైబిల్ ధ్యానించావా లేదా అంటే నీ బైబిల్ను చూస్తే చెప్పొచ్చు. నీ బైబిల్ కొత్తగా ఉందనుకో, నువ్వు ధ్యానించడం లే, జాగ్రత్త పెట్టుకుంటున్నావు, దాన్ని జాగ్రత్తగా వాడుతున్నావు. ఇఫ్ యు రీడ్ దాట్, ఆ పేజీలు నువ్వు చదివితే ఆ పేజీలు పలపలానో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో వాక్యాన్ని ధ్యానించడంలా, వాక్యాన్ని స్టడీ చేయడంలా. ఈ వాక్యం ఎందుకు? ఈ వాగ్దానం ఎందుకు? ఈ వ్యక్తితో ఎందుకు దేవుడు ఇలా మాట్లాడాడు? మరి నేనేం చేయాలి? నా జీవితంలో ఏముంది? యు ఆర్ నాట్ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది నన్ను కొత్త సాంప్రదాయం వచ్చింది. ఏంటి తెలుసా? కూర్చొని మెడిటేషన్ చేయి. మెడిటేషన్ దేని చేయాలి? వాక్యం కాదు. కూర్చొని ఏదో ఒక శక్తి నీ దగ్గర ఉందనుకో, ఒక వెలుగు ఉందనుకో, ఆ వెలుగును గురించి నువ్వు ఆలోచిస్తుండు. వాక్యాన్ని ధ్యానించడం ప్రక్కకి వెళ్ళిపోయింది, వేరే దానిపైన ధ్యానం వెళ్ళిపోతుంది. ఎవరైనా ఇంట్లో చనిపోయారా, వాళ్ళ ఇంట్లోకి పోయి నువ్వు ఏం చూడాలి? అక్కడ క్యాండిల్ ఉంటుంది, క్యాండిల్ చూసిరా. మన జీవితాల్లో మనం నష్టపోతాం, శాపం తగులుతుంది మనకు. దేన్ని చూస్తున్నాను? క్యాండిల్ చూడడం ఏంటిది? ఒక ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ఒక సాంప్రదాయం అని, ఒక కట్టుబాటు అని ఆ వెలుగును చూస్తున్నావు. వాక్యం ఏం చెప్తుంది? వాక్యాన్ని చూడడంలా, వాక్యాన్ని ధ్యానించడంలా.
ఈరోజు మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందకపోవడానికి కారణం ఏంటంటే వీఆర్ నెగ్లెక్టింగ్ ద మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానించడం, వాక్యానుసారమైనటువంటిదిగా మన జీవితాలు ఉండడం. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఈ వాక్యం నేను చదివితే, ఈ వాక్యం నేను ధ్యానిస్తే ఏమైపోతుంది తెలుసా ప్రభా? ఈ వాక్యము నా పాదములకు దీపం, నేనేం చేయాలో చెబుతుంది ప్రభా. ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నా, బైబిల్ చదివిన తర్వాత నేను ఇది చెయ్యాలని నీకు అనిపించిందా? అనిపించకపోతే నువ్వు ధ్యానించడంలా. వాక్యాన్ని చదివిన తర్వాత యెహోషువతో దేవుడు అంటాడు, దివారాత్రము దాన్ని ధ్యానించు. ఏం జరుగుతుందో తెలుసా? ఖచ్చితంగా నీ జీవితంలో నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటావు. వాక్యము నీకు వెలుగుగా ఉండాలి, నీ త్రోవకు వెలుగుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఏం కలుగుతుందో తెలుసా? ఒక ఆశీర్వాదాన్ని చెప్పి నేను ముగిస్తాను. 119వ కీర్తన 78, 79 వచనం. ఆ వాక్యాన్ని ధ్యానిస్తే ఏం కలుగుతుందంట? నేను నీ ఉపదేశములను ధ్యానించున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి సిగ్గు కలుగుతుందంట. ఇప్పుడు ప్రశ్న ఏంటి తెలుసా? మన జీవితంలో మనకు సిగ్గు కలుగుతుంది. ఏంటి ఇలా అయిపోయింది? వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి? మనకే సిగ్గు ఏర్పడుతుంది మన జీవితంలో. ఎందుకు తెలుసా? వీఆర్ నాట్ మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడంలా. వాక్యాన్ని ఊరికే చదువుతున్నాం, ఏదో చదవాలి కాబట్టి, క్రైస్తవుడు కాబట్టి, బైబిల్ ఉంది కాబట్టి. ధ్యానిస్తే బైబిల్లో వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు నుంచి దేవుని వాక్యాన్ని ఒక 5 వచనాలు చదివి దాన్ని ధ్యానించండి. ఎందుకు దేవుడు ఇలా మాట్లాడు, నేనేం చేయాలి అని ఆ వాక్యం దగ్గర నువ్వు కూర్చొని ఆలోచన చేస్తూ పదే దాన్ని చదువుతూ ఆలోచన చేస్తూ ఉంటే, సాతాను ఎవరినైతే నీకు వ్యతిరేకంగా లేపాడో వాళ్ళు సిగ్గుపడతారు. నమ్మిన వారు ఆమేనంటారు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానించకపోతే నువ్వు సిగ్గుపడతావు. వాక్యాన్ని చర్చిలో మాత్రమే తెరిచి చర్చిలో మూసేస్తున్నావా? ఖచ్చితంగా నీకు సిగ్గు కలుగుతుంది, నీ త్రోవలను వర్ధిల్లవు. మూడవదిగా, నీ యందు భయభక్తులు గారు నీ శాసనము తెలుసుకుని వారు నా పక్షమున ఉందురు. నీకు వ్యతిరేకులు సిగ్గు కలుగుతుంది. ఎవరెవరైతే నీ పక్షాన రావాలనో, నీ కొరకు పని చేయాలనో, నీ దగ్గరికి రావాలనో వాళ్ళు వచ్చేస్తారు. నువ్వు ధ్యానించకపోతే జరగదు. యెహోషువ, నువ్వు ఒక లీడర్ కావచ్చు, మోసే తర్వాత నాయకుడు కావచ్చు, దివారాత్రము ధ్యానించు. లక్షల మందిని నడిపించే ఒక కుటుంబాన్ని కాదు, యెహోషువ తన కుటుంబాన్ని చూసుకోవాలి, లక్షల మందిని చూసుకోవాలి. కానీ దేవుడు అంటున్నాడు, బాధ్యతలు ఉంటాయి, నీకు పనులు ఉంటాయి, కానీ వాక్యాన్ని ధ్యానించు యెహోషువ. అప్పుడు నీవు నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు. నీ శత్రువులు సిగ్గుపడిపోతారు, నీకు సహాయకులు వచ్చి నీ దగ్గర పడతారు. అందుకు దేవుడు అంటున్నాడు, యెహోషువ ధైర్యంగా ఉండు. నీ జీవితాల్లో గొప్ప దీవెనలు కలగాలంటే ధైర్యం దేన్ని బట్టి? నెంబర్ 1, దేవుని సన్నిధిని బట్టి, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిని బట్టి. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు నీతో ఉంటాడు, పాపంలో జీవిస్తే దేవుడు నీకు దూరం అయిపోతాడు. పరిశుద్ధంగా జీవించిన తర్వాత 2, వాగ్దానాల వైపు చూడు. ఈ వాగ్దానాలు నా దేవుని మాటలు, పరలోకపు చెక్కులు ఇవి నా జీవితంలో నెరవేరుతాయి. 3వది, ఖచ్చితంగా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించు. వాక్యాన్ని నీ జీవితానికి అప్లై చేసుకో. వాక్యాన్ని పదే ఆలోచించు. ఒక విత్తనం విత్తిన తర్వాత దాని గురించి మాటికి జాగ్రత్త వహిస్తే అనేది పైకి వస్తుంది. పరిశుద్ధ వాక్యాన్ని మాటికి నువ్వు ఆలోచించి ధ్యానిస్తే, ఓ దైవ సేవకుడు ఏమన్నాడు తెలుసా? ఆయన అద్భుతమైనటువంటి వాక్యాన్ని అందిస్తాడండి. ఆయన చెప్పినటువంటి మాట, నేను దీవించబడ్డానికి కారణం ఏంటి తెలుసా అని తన జోబు చూపించాడండి. నాకు అనిపించింది, జోబులో ఏముంది తెలుసా? ఆవిడ పెన్ను ఉందండి. ఆయన అన్నాడు, దిస్ ఈజ్ మై సీక్రెట్. ఇదేం సీక్రెట్? ఇది పెన్ను సీక్రెట్ ఏంటి? ఏం బంగారు పెన్నా? మామూలు పెన్ను అది. ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తూ, దేవుడు నాతో చెప్పిన విషయాలు రాసుకొని దాని ప్రకారం నేను జీవిస్తాను. ఈరోజు వాక్యం నీతో జస్ట్ యు ఆర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, కానీ వాక్యం నీతో మాట్లాడినటువంటి సంఘటన ఉందా? వాక్యం నిన్ను హెచ్చరించిందా? వాక్యం నిన్ను గద్దించిందా? రాసి పెట్టుకో, దాన్ని నీ జీవితంలో నెరవేర్చు. యెహోషువ, నీవు ఈ జనుల స్వాధీనం చేస్తావు వాగ్దాన దేశాన్ని. ఎప్పుడు ధైర్యంగా ఉండు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని వైపు చూద్దామా? ప్రభువా, నా ఎదుట కూడా యెహోషువలాగా అనేకమైన సవాళ్ళు ఉన్నాయి, నా కుటుంబంలో అనేకమైన సవాళ్ళు ఉన్నాయి. నాయనా, నీకు వ్యతిరేకంగా నేను ఏం చేశానో నాకు అర్థమైపోయింది. పరిశుద్ధత లేదు నా జీవితంలో,
నా జీవితంలో వాగ్దానాల వైపు చూడకుండా ఎంతకాలం అయిపోయిందో నాయన నన్ను క్షమించు. నాయన వాక్యాన్ని ధ్యానించడంలో నేను దేవా నన్ను దర్శించు. ప్రతిరోజు నేను నీ బిడ్డగా ఉండాలి, ధైర్యాన్ని నేను కలిగినటువంటి బిడ్డగా ఉండాలి అంటే పరిశుద్ధత, వాగ్దానాలను నమ్ముతూ వాగ్దానాలను పట్టుకొని ప్రార్థన చేయడం. మూడవదిగా దివారాత్రములు అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం. ఈరోజు దేవుడు మాట్లాడిన మాట నిశ్చయముగా నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి, కానీ కండిషన్ ధైర్యంగా ఉండు. ఎప్పుడు ధైర్యం? దేవుని సన్నిధి నీతో ఉంటే. ఎప్పుడు దేవుడు నీతో ఉంటాడు? పరిశుద్ధంగానే ఉంటే. ఎప్పుడు ధైర్యం నీకు? దేవుని వాగ్దానాలను చూచినప్పుడు. ఎప్పుడు నీకు ధైర్యం? దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు. ఈ మూడు ఉన్నాయా? లేకపోతే నీ జీవితంలో నువ్వు భయపడతావు, నువ్వు భయపడే వ్యక్తిగా ఉంటావు, కృంగిపోయే వ్యక్తిగా ఉంటావు, నిరాశపడే వ్యక్తిగా ఉంటావు, కోల్పోయే వ్యక్తిగా ఉంటావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, యెహోషువలాగా నువ్వు 31 మంది రాజులను జయించే వ్యక్తిగా నువ్వు మారాలి అంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. యెహోషువ దీవెనకు కారణం యెహోషువలో దేవుడు చూచిన ధైర్యం. అంటే పరిశుద్ధతను చూశాడు, వాగ్దానాలను నమ్మినటువంటి వ్యక్తిగా చూశాడు, ధ్యానించినటువంటి వ్యక్తిగా చూశాడు. ఈరోజు నీ జీవితంలో లేవా? పరిశుద్ధ తొలగిపోయిందా? నీ మనస్సాక్షి ఇప్పుడు నీ పైన నేరారోపణ చేస్తుంది. ఫలానా పాపం గత వారంలో నువ్వు చేశావు, ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేశావు, ఇలాంటి పాపం నీ జీవితంలో నీకు వచ్చింది. ఈరోజు దేవుడు నీకు జ్ఞాపకం చేస్తుండగా ఒప్పుకో. రెండోదిగా వాగ్దానాలు మర్చిపోయావు, అందుకే భయం, అందుకే కృంగుదల, అందుకే నిరాశ, అందుకే కోపం, అందుకే చికాకు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు వందనాలు. ఈరోజు మాతో మీరు మాట్లాడిన మాట, యెహోషువలాగా మేము దీవించబడాలి అంటే, యెహోషువలాగా మేము ఆశీర్వదించబడాలి అంటే మా జీవితంలో ఉండవలసిన వాటిని గురించి మీరు మాట్లాడారు ప్రభా. నాయన పరిశుద్ధమైన జీవిత, మేము వదిలివేయవలసిన చెప్పులేదో ఉన్నాయి ప్రభా, మా జీవితాలు అంటుకున్నటువంటి పాపాలేదో ఉన్నాయి ప్రభా, మేము అంటించుకున్న పాపాలేదో ఉన్నాయి ప్రభా. నాయనా మమ్మల్ని క్షమించండి. వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులుగా దివారాత్రము యెహోషువ ధ్యానించాడు. మేము తండ్రి దినములో కొద్దిసేపైన వాక్యాన్ని ధ్యానించే కృపను దయచేయండి ప్రభువా. దేవా, ధ్యానాలు వేరుగా మారిపోతుండగా నాయనా నీ వాక్యాన్ని ధ్యానించే కృప మాకు కలుగునట్లుగా సహాయం చేయమని, అంధకార శక్తులను బంధించుమని దేవా, ఈ వాక్యము ఎవరైతే విధేయత కలిగి దాన్ని పాటిస్తారో వారి జీవితంలో యెహోషువ ఆశీర్వాదములు కలుగునుగాక, యెహోషువ దీవెనలు కలుగునుగాక, యెహోషువ క్షేమము కలుగునుగాక, యెహోషువలాగా మేము చరిత్రలో నిలిచిపోదుముగాక. నైనా మీరే మీ కార్యాలు జరిగించుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.